ఎలా అంటే మీకు వంశపారంపర్యంగా వచ్చింది? వంశపారంపర్యంగా అని కాదు, బట్ నన్ను సెలెక్ట్ చేశారు మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు. ఎందుకు చేయాల్సి వచ్చింది అది నేను దానికి కామెంట్ చేసే అంత దాని కాదు, బికాజ్ ఆ పరిస్థితులు ఏమున్నాయో నాకు తెలియదు అప్పుడు. బట్ నేను ఇప్పుడైతే హ్యాపీ, బికాజ్ ఎక్స్ప్లాయిటేషన్ అయిన ఉమెన్కి ఒక రోల్ మోడల్గా ఉంటూ, అంటే ఎక్స్ప్లాయిటేషన్ అయిన ఆడవాళ్ళని బయటకు తెస్తూ, ఆ వ్యవస్థలో నుంచి చాలామందిని బయటికి తీసుకొస్తూ, అట్ ది సేమ్ టైం నన్ను నేను ప్రొటెక్ట్ చేస్తూ వ్యవస్థను ఎక్స్ప్లాయిటేషన్ వ్యవస్థ కాకుండా ఒక దైవికంగా ఉన్న ఒక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అంటే ఆ సాంప్రదాయాల్లో అమ్మవారికి సేవ చేసుకుంటూ, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ అమ్మవారికి స్త్రీ శక్తిని ప్రదర్శించే బోనాలండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే బోనాల పండుగ నథింగ్ బట్ ద ఉమెన్ ఫెస్టివల్. అదేంటంటే ఒక అమ్మ జాతర, ఒక అమ్మవారి జాతర, మనం అలా పరిగణించాలి. అంటే ఇప్పటికీ మనం మహిళల శక్తికి సంబంధించి ఎందుకు అంటున్నానంటే, ఎక్స్ప్లాయిటేషన్ని పక్కన పెట్టేస్తే ఒక స్త్రీకి ఇచ్చే అవకాశం ఇది. అది ఏంటంటే ఒక మహిళని పూజించాలి, ఒక అమ్మని, ఒక అమ్మవారిని, మన సృష్టికి మూలం అమ్మ. సో ఆ అమ్మని పూజించాలి అనేది ఒకటి మనం తీసుకెళ్తున్నాం కదా, అది తీసుకెళ్లాలని నేను అంటాను అనమాట. దాని విధంగా ఒక స్త్రీకి ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు, ఖచ్చితంగా దాని నుండి వస్తుంది. కాబట్టి నేను దాన్ని ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.